ఊరి పేరు చిత్రకొండ. పేరుకు తగినట్టే ఆ ఊరు వాళ్ళకి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఇళ్లలో ఉండేటప్పుడు మగవాళ్ళు బానే ఉంటారు, కానీ బయటకు వెళ్ళవలసి వస్తే మాత్రం ఆడవారిలాగా చేతికి గాజులు, తలలోకి పువ్వులు, నుదుటిన పెద్ద బొట్టు, జాకెట్టు వేసుకుని వెళ్తారు. పొలిమేరలో మీసాల రాజు అనే కాపలావాడు ఉంటాడు. ఎవరన్నా బయట ఊరి మగవాళ్ళు ఆ ఊరిలోకి రావాలి అంటే చేతులకి గాజులు, నెత్తిన పువ్వులు, నుదిటిన బొట్టు పెట్టుకుని జాకెట్ వేసుకుంటేనే పొలిమేర ద్వారం దాటి రాణిస్తాడు, లేదా ఊరిలోకి ప్రవేశం లేదు. ఆడవాళ్ళకి, పిల్లలకి ఈ విచిత్రమైన ఆచారం లేదు. వాళ్ళకి నచ్చినట్టు ఉండవచ్చు. ఒక్క మగవాళ్ళకి మాత్రమే ఈ వింత ఆచారం. మీసాలున్న మగవాళ్ళు ఇలా ఆడంగి వేషంలో తిరగడం చూసి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు హేళనగా నవ్వుకున్నా చిత్రకొండ వాళ్ళు అస్సలు ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి పాటిస్తున్న ఈ ఆచారం వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి. ఇదిలా ఉండగా చిత్రకొండ పక్క గ్రామమైన పాలకొండలో వసుధకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మాకు అమ్మాయి బాగా నచ్చింది. మీకు కూడా మా సంబంధం నచ్చితే పెళ్లి చేసేయడమే. అది అన్నయ్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి. మా సొంత ఊరు పాలకొండ కాదు, ఇది వసుధ వాళ్ళ మేనమామ ఇల్లు. అదేంటి, మీ ఊర్లో మీ ఇంట్లో జరగాల్సిన పెళ్లి చూపులు మేనమామ ఇంట్లో జరిపిస్తున్నారు ఎందుకు? అసలు మీ సొంత ఊరు పేరేంటి? మా సొంత ఊరు చిత్రకొండ. ఛ, ఆ ఆడంగి ఊరు వల్ల మీరు ఏదో అజయ్ వసుధ ప్రేమించుకున్నారు కదా అని మీ కుటుంబం కోసం వెనక ముందు తెలుసుకోకుండా పెళ్లి ఒప్పుకున్నాను. చిత్రకొండ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మా ఊర్లో తెలిస్తే నా పరువు పోతుంది అని కోపంగా అజయ్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. అదేంటి నాన్న, ఊరు నచ్చక పెళ్లి వద్దని చెప్పడం విచిత్రంగా ఉంది. ఒరే మూర్ఖుడా, ఇంకే ఊరు పిల్ల దొరకలేదురా నీకు ప్రేమించడానికి? ఆ ఆడంగి ఊరు వెళ్ళి నువ్వు కూడా ఆడపిల్లలాగా పువ్వులు, బొట్టు, గాజులు వేసుకుని తిరుగుతావా? నేను చచ్చిన ఆ ఊరు అమ్మాయితో నీకు పెళ్లి చేయను. వాళ్ళ నాన్న చెప్పింది అంతా వసుధకి చెప్పాడు అజయ్. అయితే ఇంక మన పెళ్లి జరగదా అజయ్? జరుగుతుంది, కానీ ముందు మీ ఊరు పేరు చెప్తేనే ఎందుకు మా నాన్న కోప్పడుతున్నాడో తెలుసుకోవాలి. అసలు మీ ఊరు ఆడంగి ఊరని ఎందుకు అంటున్నారు? ఏమో అజయ్, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే నన్ను మా మేనమామ ఇంట్లో ఉంచి చదివించారు. నన్ను చూడ్డానికి అమ్మా నాన్న వారం వారం వచ్చేవాళ్ళు. అయితే మీ ఊరి కోసం మీ అమ్మగారిని అడుగుదాం పదా. అమ్మ వాళ్ళు నిన్ననే మా ఊరు వెళ్ళిపోయారు. సరే, అయితే నేనే స్వయంగా చిత్రకొండ వెళ్ళి మీ ఊరిని ఆడంగి ఊరని ఎందుకు అంటున్నారో తెలుసుకుని వస్తా. అలా అజయ్ చిత్రకొండకి చేరుకున్నాడు. పొలిమేర ద్వారంలో మీసాల రాజు అడ్డగించి ఎవరింటికి వెళ్తున్నాడో తెలుసుకొని అజయ్కి గాజులు, బొట్టు, పువ్వులు, జాకెట్టు ఇచ్చి, అబ్బాయి, ఇవి వేసుకుంటేనే మా ఊర్లోకి వెళ్ళనిస్తా, లేదంటే వెనక్కి వెళ్ళిపో. నేను మగవాడినై ఉండి అమ్మాయిలాగా పువ్వులు, గాజులు ఎందుకు వేసుకోవాలి? పిచ్చివాళ్ళ మీరు? పిచ్చి కాదురా అబ్బాయి, ఇది మా ఊరి ఆచారం, లేకపోతే దెయ్యం చేతిలో చస్తావు. మీసాల రాజు అజయ్ని ఎంతకీ ఊరిలోకి బొట్టు, గాజులు, పువ్వులు, జాకెట్టు లేకుండా అనుమతించలేదు. అమ్మాయిలాగా బట్టలు వేసుకోవడం ఇష్టం లేక అజయ్ ఎలాగో మీసాల రాజు కళ్ళు కప్పి వెనుక మార్గంలో నుంచి ఊరిలోకి వెళ్ళిపోయాడు. బావగారు, ఒక్క ముద్దు పెట్టండి.
ఓ బావగారు, మ్మ్. ఒక ముద్దు పెట్టండి. హో బావగారు, మ్మ్. ఒక ముద్దు పెట్టండి. అలా వెళ్తున్న అజయ్కి గజ్జల చప్పుళ్ళు, గాజుల చప్పుళ్ళు, ఎవరో అమ్మాయి పిలుపులు వినిపిస్తున్నాయి. కాని అవి ఏమీ పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఊరిలో మగవాళ్ళు జాకెట్లు అవి వేసుకు తిరగడం చూసి ఇదేంటి, నిజంగానే ఈ ఊర్లో మగవాళ్ళందరూ ఆడంగి వేషాలు వేసుకుని తిరుగుతున్నారు. ఏ బాబు, త్వరగా అమ్మాయిలా బొట్టు పెట్టుకుని గాజులు జాకెట్ వేసుకో, లేదా దెయ్యం చేతిలో సస్తావు. వాడిని వసుధ ఇంటి చిరునామా అడిగి తెలుసుకొని వసుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అజయ్ని చూసి వసుధ వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు. బాబు అజయ్, మా ఊరిలోకి ఇలా బొట్టు గాజులు లేకుండా రావడం ఎంత ప్రమాదమో తెలుసా? అత్తయ్య, భయపడొద్దు, నాకేమీ కాలేదు. అసలేంటి ఆడంగి గోల? అందరూ దెయ్యమంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం మా ఊరికి ఎక్కడి నుండో ఒక మొగుడు పిచ్చి దెయ్యం వచ్చింది. అది ఊరిలో పొలం పనులకు వెళ్తున్న మగవాళ్ళని అందమైన అమ్మాయిలాగా మాయా రూపంలో హో బావగారు, మ్మ్. ఒక ముద్దు పెట్టండి. హో బావగారు, మ్మ్. ఒక ముద్దు పెట్టండి. హో బావగారు, మ్మ్. ఒక ముద్దు పెట్టండి. అలా మగవాళ్ళని కామిని వేషంలో ప్రేమగా 3 సార్లు పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసినా చూడకపోయినా వెనుక నుండి వచ్చి మెడపై కూర్చుంటుంది. అలా వాళ్ళ జుత్తు పీక్కుని తింటుంది. అలా వాళ్ళని వశపరుచుకుంటుంది. అప్పుడు వాళ్ళకి కామిని పిచ్చి పడుతుంది. సొంత భార్య పిల్లల్ని కూడా మర్చిపోయి పూర్తిగా కామిని వశమైపోతాడు. 3వ రోజుకి చెవులు వినిపించవు. 4వ రోజుకి చేతులు కదపలేడు. 5వ రోజుకి కాళ్ళు చచ్చుపడిపోతాయి. 6వ రోజుకి కళ్ళు కనిపించవు. 7వ రోజు తిండి తినలేడు. 8వ రోజున రక్తం కక్కుకొని చచ్చిపోతున్నాడు. అలా దాని మాయలో పడి వేల మంది చచ్చిపోయారు. సంవత్సరాలు బిక్కు బిక్కుమంటూ బ్రతికే వాళ్ళము. అప్పుడు దండకారణ్యంలో ఉండే సాధువుని తీసుకువచ్చారు. ఆయన ఇచ్చిన సలహాతోనే అందరూ ఆడవాళ్లలాగా బొట్టు, గాజులు, జాకెట్టు, పువ్వులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. అది కామిని పిశాచి మగవాళ్ళని మాత్రమే కోరుకుంటుంది, ఆడవాళ్ల జోలికి వెళ్ళదు. మొగుడు పిచ్చి దెయ్యాలు ఈ కామిని పిశాచీలు. అందుకు మీ ఊరిలో మగవాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆడవారిలాగా బొట్టు గాజులు వేసుకుని తిరగండి. అప్పుడది మిమ్మల్ని ఆడవాళ్ళు అనుకుని మీ జోలికి రాదు. మరి ఇంట్లోకి రాదా స్వామి ఆ దెయ్యం? రాదు. కామిని పిశాచులు పాడుబడ్డ నూతుల్లో, చింత చెట్టు తొర్రల్లో, పాడుపడ్డ ఇళ్లల్లో ఉంటాయి. మగవాళ్ళని ప్రేమగా పిలిచి వశపరుచుకొని వాడి మీద ఎక్కి కూర్చుంటుంది. వశపరుచుకున్న వాడిని చెరుకుగడలాగా పీల్చి పిప్పి చేసి చివరికి 8 రోజుల్లో రక్తం కక్కుకుని చచ్చిపోయేలా చేస్తుంది. అది పొలిమేర దాటి వెళ్ళలేదు, ఇంటి గడప దాటి లోపలికి రాలేదు. ఇలా ఎన్నాళ్ళు దీని నుండి ఆడవేసరేసుకొని తప్పించుకోవడం? దాన్ని వదిలించుకోలేమా స్వామి? చాలా కష్టం. నాకు దానిని భస్మం చేసే శక్తి లేదు. అలా సాధువు చెప్పినట్టు మేమందరం చేస్తున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు పొలిమేర దాటి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఊరి మగవాళ్ళు బొట్టు, గాజులు, జాకెట్టు, పువ్వులు పెట్టుకోరు. ఆడంగుల ఊరని వేరే ఊరు వాళ్ళు చులకన చేసినా ఏమీ చేయలేక సిగ్గు వదిలి జీవిస్తున్నాం. అందుకే వసుదని ఈ ఊర్లో పెంచలేదు నాయన. ఈ
ఈ ఊరు అమ్మాయిని తెలిస్తే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు కదా. బాధపడకండి మావయ్య, నేను ఏదో రకంగా ఈ కామినీ దెయ్యం సమస్యని పరిష్కరిస్తాను. మా నాన్న అంగీకారంతోనే వసుదని పెళ్లి చేసుకుంటాను. ముందు ఈ ఊరు విడిచి క్షేమంగా వెళ్ళాలంటే నువ్వు కూడా అమ్మాయిలాగా బట్టలు వేసుకో. క్షమించండి మావయ్య, దెయ్యంకి భయపడి నేను ఆడదాని వేషం వెయ్యలేను. సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యు. అని ఆయన ఆడవేషం వేసుకొని అజయ్ చేతిని పట్టుకొని తీసుకువెళ్తున్నాడు. అల్లుడు, ఆ దెయ్యం ప్రేమగా పిలిచిన నా చెయ్యి వదలమని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలకు. వదిలేస్తే అది నిన్ను వశపరుచుకుంటుంది. సరే కాని నీ చెయ్యి పట్టుకుంటే ఏమీ చేయలేదా ఆ దెయ్యం? చెయ్యలేదు. నన్ను నీ భార్య అనుకుంటుంది. భార్య చెయ్యి పట్టుకుని ఉండగా ఆ దెయ్యం మగవాడిని వశపరుచుకోలేదు. సరే సరే, అర్థమైంది. హో బావగారు, ఒక ముద్దు పెట్టండి. హో బావగారు, ఒక్క ముద్దు పెట్టండి. హో బావగారు, ఒక్క ముద్దు పెట్టండి. నీ పెళ్ళం చేయి వదిలేసి నాతో వచ్చే బావా. నాకు 1000 ఎకరాల పొలం ఉంది. పెద్ద 7 అంతస్తుల ఇల్లు ఉంది. 2 అండాల బంగారం ఉంది. బూరెలు పెడతా, పాలకోవా తినిపిస్తా. రా బావా. నీ పెళ్ళం ఏం బాగోలేదు. యాక్. నేను అప్సరస్లాగా ఉంటాను. బావగారు. దెయ్యం ఎంత ప్రలోభ పెడుతున్నా అజయ్ మావగారి చెయ్యి విడవలేదు. ఎలాగూ ఊరి పొలిమేర దాటి సాధువు ఉండే దండకారణ్యంలోకి వెళ్లారు. అప్పటికే బాగా చీకటి పడింది. అడవిలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సాధువు దగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పారు. స్వామి, ఈ అబ్బాయి నా కాబోయే అల్లుడు. ఇతను ఆడవేషం లేకుండా మిట్ట మధ్యాహ్నం ఊరిలోకి వచ్చినా ఆ దెయ్యం వశపరుచుకోలేదు. అవునా? అయితే తప్పక నీ కుడి అరచేతిలో నక్షత్ర ఆకారంలో పుట్టుమచ్చ ఉండాలి. నువ్వు కామినీ గడియల్లో పుట్టావు, అందుకే నీకు ఈ పుట్టుమచ్చ ఉంది. ఈ మచ్చ ఉన్నవాడిని కామిని వశపరుచుకోలేదు. అయితే నేను నిరభ్యంతరంగా ఈ చిత్రకొండలో ఆడవేషం వేసుకోకుండా తిరగవచ్చు కదా? తిరగవచ్చు, కాని పగటిపూట మాత్రమే. రాత్రి అవగానే దెయ్యంకి శక్తి ఎక్కువయ్యి నిన్ను వశపరుచుకుంటుంది. మరి ఎలా స్వామి? ఆ దెయ్యాన్ని ఏమీ చేయలేమా? చిత్రకొండకు పట్టిన ఆ మొగుడు పిచ్చి దెయ్యాన్ని వదిలించి వసుదని పెళ్లి చేసుకోవడం ఎలా స్వామి? అయితే నేను చెప్పినట్టు చెయ్యు. ఇదిగో ఈ 2 మూటలు జేబులో పెట్టుకో. మరుసటి రోజు రాత్రి అవుతుండగా సాధువు చెప్పిన పథకం అమలు చేయడానికి చిత్రకొండలోకి వెళ్ళాడు అజయ్. ఓ బావగారు, ఒక ముద్దు పెట్టండి. ఓ బావగారు, ఒక ముద్దు పెట్టండి. ఓ బావగారు, ఒక ముద్దు పెట్టండి. గుర్తుంచుకో, అది నిన్ను వశపరుచుకోవడానికి 6 సార్లు తినడానికి ఏదో ఒకటి ఇస్తా ఉంటుంది. వద్దనకు కావాలనకు. దానికి పని చెప్పి సమయం గడిచేలా చేసి మాటల్లో పెట్టి తెల్లవారక ముందే పొలిమేర దాటించు. ఓ బావా, నేతిగారులు తింటావా? వద్దనకు, కావాలి అనకు. దాని చేత్తో ఏదీ తినకు. జంతికలు వండు, తిందాం. పిశాచి వండి పెట్టిన వాటిని తింటున్నట్టు నటిస్తూ పిశాచి చూడనప్పుడు
వాటిని వెనకకి విసిరేస్తున్నాడు అజయ్. పులిహోర తింటావా బావా? నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం, అది వండు. అలా దెయ్యం చేత సమయం వృధా చేయించి సూర్యోదయం అవుతుండగా ఒక్కసారి దాని చెయ్యి పట్టుకున్నాడు. సూర్యోదయం అవుతుండగా మచ్చ ఉన్న చేతితో దానిని పట్టుకొని మాయమాటలతో పులిమేర దాటించు. సాధువు చెప్పినట్టు చేయి పట్టుకుని పొలిమేర వైపు తీసుకువెళ్తున్నాడు. నాతో రా, నీకు నల్ల గులాబీ పువ్వులు చూపిస్తా. హా, నల్ల గులాబీ పువ్వులా? పద పద చూద్దాం. పొలిమేర దాటగానే మూటలో ఉన్న ఆవాలు నువ్వులు నేల మీద వంపేయి. సాధువు చెప్పినట్టు చేసి అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా నేను ఇంటికి వెళ్ళేది? ఎలా? అయ్యయ్యో! ఏమైంది బావా? నాకు చెప్పు, నీ కష్టం నేను తీరుస్తా. ఒట్టు? నిజంగా నా కష్టం తీరుస్తావా? ఒట్టు తీరుస్తా బావా, చెప్పు. 24,98,199 నువ్వుల విత్తనాలు, 34,80,128 ఆవాల విత్తనాలు నేలపై పడిపోయాయి. అవి లేనిదే నేను ఊరిలోకి అడుగు పెట్టనని మా అమ్మకి మాటిచ్చాను. హాస్, అంతేనా? ఇప్పుడే ఏరి పెడతా, ఉండు. ఆ దెయ్యంకి పగలు నలుపు రంగు కనపడదు, రాత్రిపూట తెలుపు రంగు కనపడదు. కనుక అది ఎప్పటికీ ఆ గింజలన్నీ ఏరలేదు. ఒక పూర్తి రాత్రి, ఒక పూర్తి పగలు కనుక పొలిమేర అవతల ఉంటే దాని శక్తి కోల్పోయి భస్మం అయిపోతుంది. సరే అయితే నువ్వు ఆ నువ్వులు ఆవాలు మొత్తం ఏరి ఆ సంచిలో పొయ్యు. హా, నేను పడుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవ్వగానే జనంతో కలిసి వచ్చి చూస్తే దెయ్యం భస్మమైపోయి శిలలా మారిపోయింది. అజయ్ సాహసానికి అందరూ మెచ్చుకున్నారు. ఊరిలో అందరూ హాయిగా ఆడంగి వేషాలు తీసేసి తిరుగుతున్నారు. చిత్రకొండకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చి మగవాళ్ళు మీసాలు తిప్పుతూ తిరగడం మొదలుపెట్టారు. అజయ్ వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా అజయ్ వసుదల పెళ్లి జరిగింది.